పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకు మార్గమును కనుగొనము. ఆత్మయందు దీనులైయుండుట అంటే నిజమైన అర్థమేమిటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము గమనించండి. ఒకవేళ మనుషులకు ఇది తెలియనట్లయితే వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అనేక మంది విశ్వాసులు నేడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి ఇదే ముఖ్య కారణము. ఆత్మయందు దీనులైయుండుట అంటే అర్థమేమిటి? ఈ విషయమును సాదృశ్య రూపకంగా మనము అర్థము చేసుకోవడానికి ఈ లోకంలో ఆర్థికంగా పేదవానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించిన ఉదాహరణను చూద్దాము. ఒక భిక్షగానికి కనీస అవసరములైన ఇల్లు, పని, ఆహారము ఉండవు. తాను ఇంటింటికి తిరుగుచు తన పాత్రలో తన కోసము ఆహారము అడుక్కుంటాడు. అతడు ఆ పాత్రలోనిది తిన్న తరువాత ఆ పాత్ర ఖాళీ అయిపోతుంది. కాబట్టి తరువాత రోజు ఉదయము యథావిధిగా మరలా భిక్షమడుటకు వెళ్తాడు. అనుదినము అతని జీవితము ఎలానే ఉంటుంది. ఆర్థికంగా పేదరికములో ఉండమంటే ఇదే నిజమైన అర్థము. ఇప్పుడు పై ఉదాహరణను ఆత్మయందు దీనులైయుండుట గురించి పోలుద్దాము. అవును, ఆత్మయందు దీనునిగా ఉండడం అంటే పైన భిక్షగాని వలె మన ఆత్మ సంబంధమైన అవసరమును గుర్తించడమే. అతని వలె అనుదినము మన ఆత్మీయ జీవితమును జీవించుటకు మనము శక్తిహీనులముగా ఉన్నాము. దేవుణ్ణి సేవించే సామర్థ్యము లేక గొప్ప అవసరముతో మనము దేవుని దగ్గరకు వెళతాము. ఆత్మయందు దీనులుగా ఉండడం అంటే స్వయం సమృద్ధి కలిగి ఉండి ఆత్మవిశ్వాసము కలిగి ఉండుటకు ఎంతో వ్యతిరేకమైనది. యేసు కంటే ముందు ఆదాము నడిచిన పురాతన మార్గమును మనుషులు ఎరుగుదురు. ఆదాము యొక్క నాయకత్వములో స్వయం సమృద్ధి, ఆత్మవిశ్వాసము అనే వాటికి ఎంతో విలువ ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో దీనులకు మరియు అవసరమును గుర్తించిన వారికే దేవుని ఎదుట నిలబడే యోగ్యత ఉంటుంది. కానీ స్వయం సమృద్ధి కలిగిన వారికి కాదు. అవును, ఇటువంటి వ్యక్తినే పరలోక రాజ్యమంతటిని స్వతంత్రించుకొనుటకు యోగ్యుడు అని పరిశుద్ధ గ్రంథము ఈ సత్యంతో ముద్రవేసింది. తన ఆత్మీయ అసమర్థతను తెలుసుకుంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిని కనుగొంటాడు. ప్రియమైన స్నేహితులారా, మనము సొంత బలం విషయంలో బలహీనములుగా ఉన్నప్పుడే మన ఆత్మీయ జీవితము మరియు పరిచర్య అభివృద్ధి చెందుతాయని మనము భావించగలము. ఈ మార్గంలో మనము పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనకు సహాయము చేయమని ప్రార్థించదము. ప్రియమైన స్నేహితులారా, మీకు ఒక చిన్న మనవి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.